తెలుగు ప్రజలు ప్రపంచ నలుమూలల్లో ఎక్కడున్నా మన మూలాలను మర్చిపోవద్దని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటా వేడుకలు 2025 గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తెలుగు భాష సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆటా సేవలను ఆయన కొనియాడారు. ఆటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు కోదండరాం రెడ్డికి ఆటా జీవన సాఫల్య పురస్కారాన్ని గవర్నర్ ప్రదానం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయమని గవర్నర్ అన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. సభకు ముందు సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. This place has always buzzed with the soul of Telugu, our language, literature, music and arts. It is the perfect spot for this lively celebration. ATA Vedukalu isn't just an event, it's a reminder of who we are as Telugu people, connecting us across oceans and generations with pride. Telugu language and culture don't stop at borders. They live in our traditions, values, family ties, and those cherished memories we carry everywhere, from Hyderabad streets to homes in America. అమెరికా కంటే డబ్బులు మనతాన హైదరాబాద్లోనే తెలంగాణలో ఎక్కువైన డబ్బులు కాబట్టి వాళ్ళు మంచిగా వచ్చి ఒక నెల దినాల సంధి కూడా ఇది 17వ వార్షికోత్సవము అందరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా ఒక నెల సంధి వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళ పుట్టినూర్లల్లో సేవా కార్యక్రమం వైద్యం అందించి విద్యను అందించి స్కూళ్ళు బాగా చేసుకొని కొన్ని హాస్పిటళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా సేవా కార్యక్రమం చేసుకొని ఈరోజు కూడా ప్రోగ్రాం చేసుకొని మళ్ళా బయలుదేరేటందుకు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు.